హాయ్ వెల్కమ్ టు జాబ్ సర్చ్. ఈరోజు మనం అయితే క్వాల్కమ్ నుంచి జాబ్ తీసుకొచ్చాం. ఇదైతే ఫ్రెషర్స్‌కి, ఎక్స్‌పీరియన్స్‌డ్‌కి కూడా హైరింగ్ జరుగుతుంది. ప్రెజెంట్ అయితే నేను 2026 పాస్డ్ అవుట్ వాళ్ళ గురించి చెప్తాను. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళ గురించి కూడా చెప్తాను. అండ్ జాబ్ ఏంటనేది మనకి ముందు ముందు చెప్తాను. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అయితే డైలీ వస్తానే ఉంటది. కొత్త జాబుల గురించి. అండ్ ద కంపెనీ నేమ్ ఈస్ క్వాల్కమ్. 2026 క్యాంపస్ హైర్ ఇంజినీర్. 2026 వాళ్ళకి ఇది సాఫ్ట్‌వేర్ సైడ్, నాన్ ఐటీ సైడ్ కాదు. అండ్ ముందుగా ఎవరైతే నాన్ ఐటీ సైడ్ అనుకున్నారో వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే మనం కంప్లీట్ ఐటీ సైడే తీసుకొస్తాం. మాక్సిమం ఐటీ సైడే తీసుకొస్తాం. అండ్ జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ ఐడీ అండ్ కంపెనీ మీకు తెలుసు కదా కంపెనీ నేమ్. అండ్ జాబ్ ఏరియా ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. అండ్ కమింగ్ టు అండ్ లొకేషన్ హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, నోయిడా. ఈ 4-5 లొకేషన్స్ అయితే మనకి జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే కొత్తగా జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్న వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారో, వాళ్ళకి కూడా ఉపయోగపడుతది ఇది. లైక్ 1-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. అలాగే ఫ్రెషర్స్ వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. అండ్ ఇదంతా జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి లెవెల్ ఎస్‌డబ్ల్యూ సచ్ యాస్ లినక్స్, ఆండ్రాయిడ్, విండో, బోర్డ్, సపోర్ట్ ప్యాకేజ్, ఐఓటీ టెక్నాలజీస్. మనం ఎప్పుడైతే మీరు రెజ్యూమ్ తయారు చేస్తున్నారో ఆ వాంట్లో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. లైక్ మొత్తం అన్నీ యాడ్ చేయకండి. రెజ్యూమ్ మళ్ళీ నిండిపోద్ది. సో, ఏమేమి ఉన్నాయో స్పెసిఫిక్‌గా లైక్ ఇక్కడ చూడండి సి ప్లస్ ప్లస్ ఇవి ఉన్నాయి. ఇవి మెన్షన్ చేయండి. అలాగే ఇక్కడ చూడండి సాఫ్ట్‌వేర్ స్టాక్స్. అక్కడ మనకి చాలా ఇచ్చారు. దాంట్లో కొన్నయితే మెన్షన్ చేయండి. మరీ అన్నీ మెన్షన్ చేశారంటే వైల్ టేకింగ్ ఇంటర్వ్యూ యూ మే ఆహ్, ఫేస్ సమ్ ఇష్యూస్. లైక్ వాళ్ళు చాలా అడుగుతారు. మళ్ళా అన్నాటిలికి మీరే సమాధానం చెప్పాలి. అండ్ లైనక్స్ అయితే కంపల్సరీ పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్‌డబ్ల్యూ ఆర్కిటెక్చర్ అండ్ ఎంబెడెడ్ డివైసెస్ బేస్డ్ ఆన్ ద ఆండ్రాయిడ్, విండో డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. లైక్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అని అంటున్నారు కాబట్టి మీరు జావా కూడా పెట్టండి. ఇంకా మీకు కాలేజ్‌లో చేసుకున్న ప్రాజెక్ట్స్ అనేది, ఇంటర్న్‌షిప్స్ అనేది మన రెజ్యూమ్‌ని ముందుకు పుష్ చేస్తే జాబ్ తీసుకురావడానికి. ఎవరైతే ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్ చేశారో ప్రతీదీ పక్కాగా పెట్టండి. అండ్ మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. ఎవరైతే ఫస్ట్ డిగ్రీ నుంచి చూద్దాం. డిగ్రీలో బీఎస్సీ చేసేవాళ్ళున్నారో, బీసీఏ చేసేవాళ్ళున్నారో, అలాగే బీటెక్ వచ్చినోళ్ళు, బీటెక్ చేసినోళ్ళున్నారో, బీటెక్‌లో గ్రూప్స్ ఉన్నాయి కదా! సీఎస్‌సి, ఎంఈసీ సంథింగ్ గ్రూప్స్ ఉన్నాయి కదా! ఆ గ్రూప్‌ల వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈళ్ళు ప్రతి ఒక్కరిని తీసుకుంటారు. ఇక్కడ చూడండి ఈసీఈ వాళ్ళని కూడా మెన్షన్ చేశారు. అండ్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ చేసిన వాళ్ళు బీసీఏ, ఎంబీఏ లైక్ ఎంటెక్ చేసిన వాళ్ళు, బ్యాచిలర్స్ ఆఫ్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, బీసీఏ వాళ్ళు, ఎంసీఏ వాళ్ళు మొత్తం. కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఈసీఈ వాళ్ళు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ అప్లికెంట్స్ క్వాల్కమ్ ఈజ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ లైక్ ఇది క్వాల్కమ్ గురించి వాళ్ళు చెప్పుకుంటున్నది. అండ్ ఇది బేసిక్ ప్యాకేజ్ వచ్చేసి 4.5 ఫర్ ఫ్రెషర్స్. అండ్ మిగతా వాళ్ళకి బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ దే ఆర్ ప్రొవైడింగ్. మనకి ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళైతే సాలరీ ఇస్తున్నారు. అండ్ ఎవరో అయితే దీనికి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ కంపెనీ బెనిఫిట్స్ హెల్త్, వెల్త్, సెల్ఫ్ అండ్ వెల్ బీయింగ్. ఇక్కడ హెల్త్ గురించి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ ప్రతి కంపెనీలో ఉండేదే ఇది. వెల్త్ అవర్ ప్రోగ్రామింగ్ డిజైన్ టు హెల్ప్ ఎంప్లాయీస్ బిల్డ్ అండ్ ప్రిపేర్ ఫర్ ఏ ఫైనాన్షియల్ సెక్యూర్ ఫ్యూచర్. ఆళ్ళు ఫైనాన్షియల్‌గా గూడా మిమ్మల్ని బాగా చూసుకుంటారు. అండ్ ఇంక ఇవన్నీ మీకు తెలిసినవే. మళ్ళీ ప్రతీదీ చెప్పక్కర్లేదు. ఓకే. దిస్ ఈస్ ద జాబ్ అండ్ న్యూ ఆపర్చునిటీ. ఎవరైతే ఐటీ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే పక్కాగా ఉపయోగపడుతది. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతీదీ కొత్తగా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటాను మీకు. అండ్ థాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.